చిన్నారి తల్లి చిన్నారి. హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రిప్లెట్స్. వాళ్ళ అమ్మమ్మ అయితే వచ్చేసింది అనమాట. వాళ్ళ అమ్మమ్మ రాగానే వీళ్ళైతే షాక్లో ఉన్నారు. అంటే ఎప్పుడు ఎక్కువ మేమే కనిపిస్తుంటాం కాబట్టి ఎవరైనా వస్తే అది వాళ్ళకి పండగలాగా అనమాట. బయటికి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. అట్లా రాగానే మా చిట్టి అయితే అస్సలు వెళ్ళలేదు దగ్గరికి చాలాసేపు. తను ఏంటంటే ఎవరు వచ్చినా కానీ కొంచెం టైం పడుతుంది మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి. వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోతారు. చూడండి ఏం తెచ్చిందా అని మా కోసం అని చూస్తున్నారనమాట. మేము ఎలాగో ఊరికి వెళ్ళిపోతున్నామని కొన్ని స్నాక్స్ మాత్రమే తెచ్చింది. ఇంతకీ మేము ఊరికి ఎందుకు వెళ్తున్నామో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి చెక్కలు కారపూస మాత్రమే తెచ్చింది. ఇది మేము ఊరు వెళ్ళే ముందు రోజు అనమాట. రాగానే ఇంకా వాళ్ళ స్నాక్స్ అన్నీ సర్దేసుకొని వాళ్ళ అమ్మమ్మకి అయితే వాటర్ తెచ్చిచ్చారు. ఇంకా ఆ రోజంతా ఫుల్ ఖుషి అనమాట వీళ్ళు ఊరికి వెళ్తున్నాం అనేసి. అంటే బ్యాగ్ ప్యాకింగ్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, అందుకని బాగా అయితే హ్యాపీగా ఉన్నారనమాట. నెక్స్ట్ అయితే నేను కొన్ని కావాల్సినవి తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్ళాము. అక్కడ హోమ్ కలెక్షన్స్ అనేసి అన్నీ దొరుకుతాయి అన్నమాట, పిల్లలకి సంబంధించి అన్నీ. కానీ వెళ్ళే దారిలో గ్రీనరీ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. మేమైతే ఇంకా షాపింగ్కి వచ్చేసాము. చూడండి, మామూలుగా అయితే ఎక్కువ నేనే షాపింగ్ చేస్తాను, కానీ ఈసారి నాకు అంత అనిపించలేదు అక్కడ. అందుకే తనైతే సెలెక్షన్ చేసుకున్నారనమాట, తనే తీసుకున్నారు. ఈసారి పిల్లలకి నాకైతే ఏం కొనుక్కోలేదు. చూడండి అన్నీ అలా కూర్చుంటే అవన్నీ బట్టలు నా మీద వేసేసి వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే అమ్మాయిలు ఎక్కువ టైం షాపింగ్ చేస్తారంటారు కదా, కానీ మా ఇంట్లో మాత్రం రివర్స్. మా హస్బెండ్ ఎక్కువసేపు షాపింగ్ చేస్తారు, మా అయితే చాలా తొందరగా అయిపోతుంది షాపింగ్. ఇంకా షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్కి వచ్చేసాము. అంటే ఎక్కువ అంత అనిపించలేదు కాబట్టి తొందరగా అయిపోయింది, లేదంటే ఇంకా చాలా టైం పట్టేది. బిల్లింగ్ కూడా అయిపోయింది. మేము బయలుదేరింది ఆఫ్టర్నూన్ కదా, జస్ట్ 1 అవర్ ఉన్నాం అంతే. నెక్స్ట్ అయితే లంచ్ చేయడానికి బయటికి వెళ్ళిపోయాము. లేట్ అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళేసరికి 1 అవర్ పడుతుంది, అందుకనేసి తినేసి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఆంధ్ర రుచులని ఆ హోమ్ కలెక్షన్స్ పక్కనే అనమాట, బెంగళూరులో. ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాక ఎప్పటికోగా అంత ఇచ్చారు, మేము వెళ్ళిందే లేటు. ఇంకెలాగో లేట్ అవుతుంది కదా అని అయితే లెమన్ జ్యూస్ ఒకటి చెప్పాను ఈలోపు, అది తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే బిర్యానీ చెప్పాను. బిర్యానీ ఓన్లీ అంటే నేను పీసెస్ ఇవేం తినాను అనమాట, నార్మల్ బిర్యానీ ఒకటే అదే తిన్నాము. అది కూడా క్వాంటిటీ చాలా తక్కువ, పిల్లలు తింటారు కదా అంత క్వాంటిటీ అది. ఇంకా సర్లే అని ఏదో ఒకటి అనేసి తినేసి అయితే తినేసాము. ఇంకా వాళ్ళు తెచ్చినంతసేపు పట్టలేదు మేము తినేయటానికి, అంత తక్కువ క్వాంటిటీ ఉంటుంది అక్కడ. కానీ బెంగళూరులో నార్మల్ అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడో, కానీ ఎండ రావట్లేదు. కరెక్ట్గా మేము బయటకు వచ్చిన రోజే ఫుల్ ఎండ ఉందన్నమాట. ఒకవేళ బెంగళూరులో ఎవరైనా ఉంటే ఒకసారి ఆ హోమ్ కలెక్షన్స్ ట్రై చేయొచ్చు, బాగుంటాయి కలెక్షన్. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే మేము ఊరికి వెళ్ళే రోజు మార్నింగే లేచేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసామన్నమాట. ఇంతకీ మేము ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే మా అమ్మాయిలకి 3 years వచ్చేసాయి కదా, 3 కూడా కంప్లీట్ అయిపోతుంది రేపు జనవరికి. అందుకని అక్షరాభ్యాసం ఇవి చేయించడానికి అయితే వెళ్తున్నాం. ఎలాగో వినాయక చవితి అన్నీ ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఒకసారి చూసుకొని వచ్చేద్దామని అయితే వెళ్తున్నాం. ఇక్కడ వీళ్ళు బట్టలు ఆరేస్తుంటే మా చిన్నమ్మాయి చూడండి చున్నీలు వేసుకోవడం అంటే ఎంత ఇష్టమో ఈవిడికి. ఇంట్లోకి వెళ్ళైతే చున్నీలు ట్రైల్ వేస్తుంది అనమాట. అబ్బో ఆహా. నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి అసలు ఎంత సైలెంట్గా కూర్చుంటారో. తినేటప్పుడు మాత్రమే వీళ్ళు కదలకుండా కూర్చునేది, ఇంకెప్పుడు కూర్చోరు అనమాట. పెద్దమ్మ అయితే వాళ్ళ డాడీ ఏం చెప్తే అదే రిపీట్ చేస్తుంది అనమాట, బాగా ఎగతాళి చేస్తుంది ఎక్కువ. ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయిపోవచ్చింది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి వీళ్ళు కొంతసేపు అయితే పడుకుంటారు. అప్పుడు ఇల్లు మాత్రం ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అప్పటి వరకు ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది వీళ్ళు పడుకుంటే. ఆ కాసేపు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాయి. ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే బాగుండని ఉండేది, ఇప్పుడు సైలెంట్ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట, ఇంకా లంచ్ చేసేసాము, రొటీనే.
ఇంకొచ్చేసి ఈవినింగ్ రెడీ అయిపోయారు. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళారనమాట. వచ్చేసరికి అంతా రెడీ అయి ఉంటే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి బస్ ఎక్కిస్తారు. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసాను, అంటే నార్మల్ పూజ అవన్నీ చేసామన్నమాట. ఈ డ్రెస్ వేసి ఇంకా కాసేపు ఆడుతున్నారు. లాస్ట్లో వచ్చేసి డ్రెస్ చేంజ్ చేశాను, కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నారనేసి. నేను పెట్టాలా ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. రాగానే చూడండి ఎంత మిస్ అవుతారో వాళ్ళ డాడీని. చూడండి డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఆ బ్యాగుల మీద ఎక్కి తొక్కి అసలు ఫోటో తీయమ్మా అని దాని మీద కూర్చొని ఏం గోల్ చేశారో. కానీ బయలుదేరిన తర్వాత మాత్రం బస్ స్టాండ్లో అంతా బిస్కెట్ అయిపోయింది. అసలు మేము ప్లాన్ చేసుకుంది ఒకటి, ఇక్కడ అంతా జరిగింది ఒకటి. అసలు అనుకున్నది ఏం జరగలేదు. బస్సు మాకు మామూలుగా అయితే 9కి ఉండే, అది 12కి వచ్చింది. అప్పటి వరకు వీళ్ళ నిద్ర టైము ఇవన్నీ అయ్యేసరికి బాగా చిరాకు వచ్చేసింది. ఆ రోజైతే 12కి వచ్చింది బస్సు. మేము ఫోన్ చేస్తామంటే వాళ్ళు వస్తున్నామని చెప్తున్నారు కానీ రాలేదనమాట. ఆ రోజు అదిగాక ఒక బస్ క్యాన్సిల్ అయిపోయింది. మేము మామూలు ఫస్ట్ ఒక బస్ బుక్ చేసుకున్నాము. వాళ్ళు ఏంటంటే బస్ రిపేర్ అని చెప్పేసి మాకు ఈవినింగ్ టైంలో చెప్పారనమాట, 5కి అలాగా. మళ్ళీ వాళ్ళు అన్నారు 6కి కావాలంటే బస్సు అరేంజ్ చేస్తాము, మీరు వెళ్ళే పని అయితే. మాకు 1 అవర్ వీళ్ళు రెడీ చేసేకే మాకు టైం పడుతుంది కదా, అందుకని అయితే అది కూడా వద్దంటే వాళ్ళు రీఫండ్ చేసేసారనమాట. నెక్స్ట్ అప్పటికప్పుడు వేరే బస్ బుక్ చేస్తే అది కూడా అట్లానే అయింది. ఆ రోజంతా చిరాకుగా చూడండి బస్ స్టాండ్లో వచ్చి ఉన్నాం. అది కాక ఫుల్ వర్షం పడుతుందా, వీళ్ళు సగం నిద్రలు, అసలు దోమలు కుడతా బస్ స్టాండ్లో. అసలు ఎంత టార్చర్ ఆ రోజు మాకు. ఒకళ్ళు అంటే అది వేరు, కానీ ముగ్గురు మీద. ఇంకా ఫైనల్గా బస్సు వచ్చేసరికి ఎంత సంతోషం వేసిందో నాకైతే. ఇంకొంతసేపు టైం పట్టింది, వీళ్ళు ఆ నిద్ర అది సగం క్రాంకీగా ఉండేసరికి ఫైనల్గా అయితే నిద్రపోయారు ఎలాగోలో. ఈవిడైతే ఇంక ఎర్లీ మార్నింగ్ అంటే ప్లేస్ సరిపోలే, అది కాక వీళ్ళు బెడ్ అంతా తిరుగుతూ పడుకుంటారు కదా, అందుకని ఎర్లీగా అయితే లేచేశారు అడ్జస్ట్ అవ్వక. ఇంకా దీంట్లో స్నాక్స్ బాక్స్ ఇచ్చారనమాట. స్నాక్స్, వాటర్ బాటిల్ ఇచ్చారు. స్నాక్స్లో వచ్చేసి ఒక పీనట్ చిక్కీ ఉంటుంది కదా, అది, కేక్, ఇంకా బిస్కెట్స్, అలా ఫ్రూట్ అదే మిల్క్ షేక్ లాంటిది అది ఇచ్చారు. వెట్ వైప్స్ ఇవి ఇచ్చారనమాట. ఇంకా అవే బిస్కెట్స్ ఒక్కటే ఇచ్చాను, ఇంకేమి ఇవ్వలేదు తినడానికి. వాళ్ళు తినేది కాక నిద్రపోతున్న వాళ్ళు కూడా లేపేశారు. ఇంకా ఒక ఆమె నిద్రపోయింది. ఇంకా మార్నింగ్ ఒంగోలు అయితే రీచ్ అయిపోయినా చాలా ప్రశాంతంగా అనిపించింది. నైట్ బస్సు లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ కూడా లేట్ అయిపోయింది. 8:30కి దిగాము ఒంగోలులో. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మనం రీచ్ అయ్యే ప్లేస్ వస్తే. ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసామన్నమాట. వెళ్ళేదారిలో హనుమ కనిపించింది. హనుమ అంటే మా అమ్మాయిల ఫేవరెట్ అనమాట, ఆంజనేయ స్వామి. భలే ఇష్టంగా చూస్తారు హనుమ అనేసి. అదే అంటున్నారనమాట గోల, అమ్మ హనుమ వచ్చిందని. ఇంక ఇంటికి వెళ్ళేసి అయితే కొంతసేపు ఆడారు. ఆడిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అలా ఇళ్ళ పక్కకి వెళ్ళేసి వచ్చాము కొంతసేపు. చూడండి ఈడ వెళ్ళేసి పెద్ద మనుషులందరూ మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఆడవాళ్ళు ఎక్కడ కలిసినా ఆడవాళ్ళే కదా, అంటే ముచ్చట్లకి మాత్రం నాకు అదే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు అని లేదు, పెద్దోళ్ళు అని లేదు, భలే ముచ్చటగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. కొంతసేపు ఆడుకున్న తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళేసి కొంతసేపు పడుకున్నాక వాళ్ళ అత్త నాని వచ్చారు. కాసేపు ఉండేసి పలకరిచ్చేసి వెళ్ళారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.